రంగులతో చాలా చక్కగా ఆనందింప చేయబడతాయి, అలంకరించబడతాయి. అందుకని చాలామంది అంటారు, అసలు మనదేంటి, మీరేం చేస్తూ ఉన్నారు? వాస్తవానికి ఆలోచన చేస్తే హైందవ మతము అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు హైందవ మతము గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడికి వెళ్తాం? వేదిక్ పీరియడ్ అంటే పురాతన కాలం 1500-500 BC అంటే క్రీస్తు పూర్వము అని వారు చెప్పవలసిందే. తర్వాత మరొకటి ఆలోచన చేస్తే ఇందులోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత అంటారు. అది ఎప్పటి నుంచి వచ్చిందండి? 2500 నుంచి 1500 BC. అంటే ఎక్కడి నుంచి లెక్కలు వేస్తూ ఉన్నారండి? వెనక నుండి లెక్కలు వేస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత చూస్తే ఆర్యులు, వీరెక్కడి నుంచి వచ్చారండి? వీరు వస్తూనే కొంత సంస్కృతిని మన దేశంలోనికి తీసుకొచ్చారు. పాకిస్తాన్లో నుంచి వారిని వెలివేసేస్తే వారు వలస పీపుల్గా అంటే నోమాడ్స్గా మన భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారనమాట. వారి ద్వారా వచ్చిన సంస్కృతి ఈ హైందవ సంస్కృతి అని మనకు వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. తర్వాత ఉపనిషత్తులు, తత్వశాస్త్రం ఇదంతా కూడా పరిశీలన చేస్తే అక్కడే ఆత్మ, మోక్షము, దేవుడు అనే మాటలు మనకి ఇక్కడ కనపడుతూ వచ్చాయి. అంటే ఆధ్యాత్మిక భావనలను అక్కడ పరిచయం చేస్తూ వచ్చారు. అప్పటి వరకు ఫలానా అని చెప్పేసి ఏమీ లేదు, ఒక్కొక్కరు అలా చేస్తూ వచ్చారు. సో ఇతిహాసాలు, పురాణాలు మనకు తెలుసు కదా, రామాయణం, మహాభారతం అనేవి మన ఇతిహాసాలుగా ఉంటూ ఉన్నాయి. పురాణాలు హిందూ మతాన్ని ప్రజల జీవితానికి చాలా దగ్గరగా తీసుకొని వచ్చాయి. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా అంటే ఇది నేను విమర్శనాత్మక దృష్టితో నేను మాట్లాడటం లేదు, నా తోటి మిత్రులను నేను విమర్శ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ అందులో ఉన్న నన్ను ఎలా ఈ ప్రభువు ఈ సువార్తతో పట్టుకున్నారో, ఈ చిన్నదైన ఈ ప్రయాణము ఎంత విస్తారమైనదో, మనకి కనపడేది చిన్నది, మనకు కనపడనిది విస్తారమైనదని ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకోవాల్సిందే. నేను క్రీస్తును అంగీకరించాను కదా, ఇక నాకు పర్వాలేదు, నాకు ఇంకా వీసా వచ్చేసింది, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను అని అంటే జాగ్రత్త. దేవుడు అక్కడ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. క్రీస్తు చెప్పినట్లుగా మీరు నేను జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు ఉపదేశించినట్లుగా మన జీవితాలను మనం నిర్మాణం చేసుకుంటూ ఉన్నామా? ఎందుకంటే మన మూలాలు అనేవి మనందరము కూడా మొట్టమొదటిగా భారతీయులం. హిందూ మతం అనేది 1000 సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఆధ్యాత్మికతను తీసుకొచ్చాయి. ఎందుకో తెలుసా? మానవుడు నీతి విలువలు లేకుండా ఎక్కడ జీవిస్తాడోనని ఒక భక్తి పేరిట మానవునికి